హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ ఎక్సర్సైజ్ 7.4 స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు స్లోప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ కూడా మీకు అదే, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్ అని ఉంటుంది. అంటే ఏంటి ఎలా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఒక లైన్ ఉంది, మనం పాయింట్స్ వల్ల ఈ లైన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. దీని యొక్క స్లోప్ కనుక్కోమన్నారు, స్లోప్ ఆఫ్ ఏబి. అప్పుడు ఎలా కనుక్కుంటామంటే దీని నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్స్ డ్రా చేసుకుంటాం. ఇది మనకు తెలిసిందే. ఎక్స్ యాక్సిస్ అంటే ఇది ఏముంటుందమ్మా, ఇది x1 ఉంటుంది, ఇది x2 ఉంటుంది. ఇది y యాక్సిస్ కదా, ఇదేముంటుంది, ఇది y1 ఉంటుంది, ఇది y2 ఉంటుంది. అంటే ఏ పాయింట్ ఏమవుతుంది, x1, y1. బి పాయింట్ ఏంటి, x2, y2. ఇది మనకు ఆల్రెడీ బేసిక్స్లో తెలుసు కదా. ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది x1, y1. బి పాయింట్ ఏంటి, x2, y2. ఏబి యొక్క స్లోప్ కనుక్కోమన్నారనుకో, అప్పుడు ఇలా డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది మా, ఈ మొత్తంలో నుంచి x1 తీసేయాలి. అంటే ఇదేమవుతుంది, x2 మైనస్ x1, అవునా కదా. అలాగే ఈ మొత్తంలో నుంచి ఇది తీసేయాలి, అంటే y1 తీసేయాలి. అంటే మొత్తం ఏమవుతుంది, y2 మైనస్ y1. ఈ ట్రయాంగిల్లో నేను ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్లో ఈ పార్ట్ కావాలనుకో నేనేం చేయాలి, మొత్తం x2లో నుంచి x1 తీసేయాలి, x2 మైనస్ x1. అలాగే ఈ మొత్తం అనేది y2లో నుంచి y1 తీసేయాలి, y2 మైనస్ y1. అప్పుడు ఇది వస్తుంది, అవునా కదా. ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు నాకు ఈ స్లోప్ కావాలి. ఎగ్జాంపుల్ ఇది తీటా అనుకుంటే టాన్ తీటాకి ఫార్ములా ఏంటి మా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. స్లోప్ని ఎంతో డినోట్ చేస్తారు. ఏంటి, స్లోప్ని ఎంతో డినోట్ చేస్తారు. లేదా టాన్ తీటా. టాన్ తీటాకి ఫార్ములా ఏంటి మనకు, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అవునా కాదా. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది తీటా అయితే ఆపోజిట్ సైడ్ ఏంటి, y2 మైనస్ y1 బై అడ్జసెంట్ సైడ్ ఏంటి, x2 మైనస్ x1. దేర్ఫోర్ స్లోప్ m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదే మీకు ఫార్ములా. స్లోప్ యొక్క ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ స్లోప్ ఫార్ములా ఎందుకు, ఈ స్లోప్ ఎంతో, ఏబి యొక్క స్లోప్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఏంటి ఫార్ములా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. లేదు మామూలుగా చెప్పాలంటే చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x, అంతేనా. అలా దీని బేస్ పైన, ఈ ఫార్ములా బేస్ పైన ఉన్న ఎక్సర్సైజ్ 7.4లో ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద 2 పాయింట్స్, 2 గివెన్ పాయింట్స్. ఈ పాయింట్స్ వాడు ఇచ్చేసాడు, దాని స్లోప్ కనుక్కోమన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ 4, -8, 5, -2. ఇలా 2 పాయింట్స్ ఇస్తే ఏమవుతుంది మా, ఇది x1 y1, ఇది x2 y2. m ఈక్వల్స్ టు స్లోప్ ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 ఎంత, -2 మైనస్ y1 ఎంత, +8 బై x2 5 మైనస్ x1 4. 8లో 2 పోతే ఎంత, 6. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్, 5లో 4 పోతే 1. దట్ ఈక్వల్స్ టు 6. అంతే, స్లోప్ ఈక్వల్స్ టు 6 యూనిట్స్. సారీ స్లోప్కి యూనిట్స్ ఉండవు, 6 అంతే. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. అర్థమైందమ్మా, ఏం చేసాము, జస్ట్ స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, చేంజ్ ఇన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ x యాక్సిస్ అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కంటిన్యూషన్ చూద్దామా. క్వశ్చన్ ఏంటి, 0, 0 అండ్ √3, 3. ఇది పాయింట్స్. స్లోప్ కనుక్కోమన్నారు కదా. m ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇదేంటిది, x1 y1, ఇది x2 y2. y2 ఎంత, 3.
మైనస్ y1 0 బై x2 ఎంత √3 మైనస్ x1 0 3 బై √3. మరి 3ని ఎలా రాసుకోవచ్చు? √3 × √3 అని రాసుకోవచ్చా? మనకు తెలుసు కదా. ఎందుకని? √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, నథింగ్ బట్ 3 అవుతుంది. √3 బై √3 × √3 బై √3. ఒక √3 క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు √3. అంతే, ఆన్సర్ అయిపోయింది. థర్డ్ వన్ చూద్దామా? థర్డ్ క్వశ్చన్ ఏంటి? 2a, 3b అండ్ a, -b. ఇదేంటిది? ఇది x1 y1, ఇది x2 y2. స్లోప్కి ఫార్ములా m ఈక్వల్స్ టు ఏంటి? y2 - y1 బై x2 - x1. y2 ఎంత? -b మైనస్ y1 ఎంత? 3b బై x2 - x1 2a, దట్ ఈక్వల్స్ టు 3 + 1 4. పెద్ద నెంబర్ సింబల్ మైనస్, 2లో 1 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, మైనస్ క్యాన్సిల్, దట్ ఈక్వల్స్ టు 4b బై a. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దామా? a, 0 అండ్ 0, b. ఏంటి? స్లోప్ సేమ్ ఫార్ములా, y2 - y1 బై x2 - x1, దట్ ఈక్వల్స్ టు ఇది x1 y1, ఇది x2 y2. y2 ఎంత? b మైనస్ y1 0 బై x2 ఎంత? 0 మైనస్ x1 a. ఏమవుతుంది? b - 0 b, 0 - a అంటే -b బై a, ఫిఫ్త్ వన్ చూద్దామా? ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏంటి? a ఈక్వల్స్ టు -1.4, -3.7. మళ్ళీ b ఈక్వల్స్ టు -2.4, 1.3. ఇదేనమ్మా క్వశ్చన్. ఇక్కడ నాకు ప్రింట్ సరిగా పడలేదు, ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేసుకోండి. -1.3, 1.4, -3.7, -2.4, 1.3. ఓకే, ఇది క్వశ్చన్. సేమ్ స్లోప్ m ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? y2 - y1 బై x2 - x1. y2 ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y2 - y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై x2 -2.4 x1 ప్లస్ 1.4. యాడ్ చేయమ్మా. 1.3, 3.7, 7, 8, 9, 10, 3, 4, 5. 5.0 డివైడెడ్ బై -2.4 ప్లస్ 1.4. సింబల్స్ వేరు కదా, ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. 4లో 4 పోతే 0, 2లో 1 పోతే 2, పెద్ద నెంబర్ సింబల్ -2, దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? సారీ 2లో 1 పోతే 1, మిస్టేక్ అయిపోయింది. 2లో 1 పోతే 1 కదా, సింబల్ మాత్రం పెద్ద నెంబర్ సింబల్ ఏంటి? -1.0, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఉంది కదా, కాబట్టి -5/1, దట్ ఈక్వల్స్ టు -5. అంతేనా? అర్థమైందా? ఇక్కడ నేనే మిస్టేక్ చేశాను, 2లో 1 పోతే 1 కదా, పొరపాటున 2 రాసేసా. ఓకేనా? తర్వాత సిక్స్త్ వన్ చూడండి. a ఈక్వల్స్ టు 3, -2, b ఈక్వల్స్ టు -6, -2. ఇదేనా క్వశ్చన్? ఇదేమవుతుంది? x1 y1, ఇది x2 y2. స్లోప్ m ఈక్వల్స్ టు y2 - y1 బై x2 - x1. y2 ఎంత? -2 మైనస్ y1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై x2 -6 బై -x1 3. -2 + 2 0, 0 బై ఎనీథింగ్ 0, కాబట్టి వదిలేసేయండి. తర్వాత సెవెంత్ వన్. a ఈక్వల్స్ టు -3.5, 3. b ఈక్వల్స్ టు -7, 2.5. ఇలా ఇచ్చినప్పుడు ఒకేసారి టెన్షన్ పడిపోకండి, చేంజ్ చేయండి. మీకు తెలుసు కదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయడం ఎలా చేయాలి.
ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 2s 6, 6కి ఇది యాడ్ చేయాలి. 6 + 1 7 -7/2, 3. అలాగే ఇది కూడా చేంజ్ చేయండి. -7, 2 2s 4, 4 + 1 5, 5/2. ఇప్పుడు స్లోప్ ఫార్ములా అప్లై చేయండి. స్లోప్కి ఫార్ములా ఏంటి? y2 - y1/x2 - x1. ఇదేమవుతుంది? x1 y1, ఇదేమవుతుంది? x2 y2. y2 ఎంత? 5/2 -y1 ఎంత? 3 x2 ఎంత? -7 x1 ఎంత? +7/2. ఇప్పుడు ఏం చేస్తాం? క్యాన్సిల్ చేసేటప్పుడు కేర్ఫుల్. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 2 ఎల్సిఎం తీసుకుంటే 5 - క్రాస్ మల్టిప్లికేషన్ 3 2s 6 డివైడెడ్ బై ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ 7 2s 14 +7/2. ఇక్కడ 2 డినామినేటర్, ఇక్కడ 2 డినామినేటర్ క్యాన్సిల్. 6లో 5 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ -1/14లో 7 పోతే 7, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, దట్ ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్ 1/7. అదే మీ ఆన్సర్. ఓకేనా? ఏం చేశాను? y2 - y1/x2 - x1. ఫస్ట్ ఇక్కడ 2 ఎల్సిఎం, ఇక్కడ 2 ఎల్సిఎం, క్రాస్ మల్టిప్లికేషన్ 3 2s 6 అయింది, ఇక్కడ 7 2s 14 అయింది. ఇక్కడ 2 డినామినేటర్స్ క్యాన్సిల్ అయింది. తర్వాత దీన్ని 6లో 5 పోతే 1, 14లో 7 పోతే 7, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, ఇక్కడ పెద్ద నెంబర్ సింబల్ మైనస్ క్యాన్సిల్ 1/7. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్. అంతేనా? 8th one. a equals to 0, 4, b equals to 4, 0. ఇదేమవుతుంది? x1 y1, ఇది x2 y2. m ఈక్వల్స్ టు స్లోప్కి ఫార్ములా ఏంటి? y2 - y1/x2 - x1. y2 0 -y1 4/x2 4 -x1 0 -4/4. దట్ ఈక్వల్స్ టు 4 4 క్యాన్సిల్ -1. ఈ -1. ఓకేనా? అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి. ఈ ప్రాబ్లంతో మీ చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో అడగండి మా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.